మేడారం మొదటి రోజు భాగంగా మనం అమ్మవార్ల దగ్గర ఉన్నాము. అమ్మ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ఈరోజు బుధవారం మాఘశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభం కావడం జరిగింది. ఉదయం నుంచి భక్తులందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చారు. మినీ మేడారం జాతర మహా మేడారం జాతర తలపించే విధంగా భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికైతే భక్తులు తరలి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర, అమ్మవారు అయినటువంటి సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. ఈ గద్దె దగ్గర ఉదయం నుంచి అమ్మవారు తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో భక్తురాలు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొమరంభీం ఆసిఫాబాద్ నుంచి వచ్చాము. కొమరంభీం ఆసిఫాబాద్ నుంచి వచ్చాము. మేము మార్నింగ్ 7-8 అయింది. దర్శనం చాలా బాగా అయింది. కాకపోతే జనాలు చాలా మంది ఉన్నారు. అసలు తోపులాట బాగుంది. చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చాను, 2 పిల్లలు బయటనే ఉన్నారు. ఇంకా మేము లోపలే దర్శనం చేసుకుంటున్నాము. మేము బోయినపల్లి నుంచి వచ్చాము, హైదరాబాద్ బోయినపల్లికి వచ్చాము. బాగా అయింది, చాలా బాగా అయింది. దర్శనం చాలా బాగా అయింది. ఇంకా క్రౌడ్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి రేపు పొద్దున వరకు ఇంకా క్రౌడ్ పెరుగుతారని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఈరోజు మొక్కులు తీసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నారు. కానీ అమ్మవారికి ఇక్కడ ఏర్పాట్లు అయితే బాగానే జరిగింది. చూస్తున్నాం ఉదయం నుంచి అయితే భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. ఈ మేరకు దాదాపు 5 కోట్ల రూపాయల నిధులైతే అధికారులు అయితే కేటాయించడం జరిగింది.